హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. అసలు చేతగాని మంత్రి ఇది రెండో ఘటన. నిన్న కూడా మీరు చూస్తే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావిస్తాడు. అంటే ఆయన కళలో కూడా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. ఏం చెప్పాలి, నేను పడుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నాడు, జగన్ రెడ్డి గుర్తురు. అట్లా ఇంత ఒక మతం పైన దాడి జరుగుతుంది. ఒక మతం పైన దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించాలి కదా, స్పందించాలి. దళితులపైన దాడి జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారా? లేదు. ఇప్పుడు ఒకసారి జరిగితే యాక్సిడెంట్ ఏదో అయింది అనుకోవచ్చు, మేము అనుకున్నాం. నెల్లూరులో జరిగింది యాక్సిడెంట్ అనుకున్నాం. 2, 3, 10, 20 ఈ మంత్రి వచ్చి మా పైన ఎదురుదాడి చేస్తారు. అయ్యా నువ్వు నిజంగానే నీకు చేతగానే అడిగితే చెయ్యి, యాక్షన్ తీసుకో, జరగకుండా చూడు. అరే ఆలయాల్లో విగ్రహాలు పగలగొడుతుంటే ఈయనేంటో సినిమా చూస్తున్నాడా ఇంట్లో కూర్చుని? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల కోసం, తెలుగుల కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలందరూ తెలుసు. దానికి ఈయనకి పెద్ద ఈయన రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోరాడితే రాజకీయం అంటే ప్రభుత్వం చెప్తాను చేయమని అనిపిస్తుంది నాకు. అట్లా తిరుమల టికెట్లు వెనకాల మత ప్రచారం జరిగింది కదా. తిరుమల టికెట్ ఈ ప్రభుత్వం అధికారం వచ్చి కొత్తలో మీరు చూసే టికెట్ వెనకాల మత ప్రచారం జరిగింది. అదేవిధంగా నిన్న ఈరోజు పొద్దున్న నాకు చూసా ఒప్పందం, సింహాచలం భూముల్ని మైనింగ్కి ఇచ్చేశారు ఏపీఎండిసి. అంటే మాన్సా ట్రస్ట్లో ఏం జరిగిందండి? నీతి నిజాయితీగా దశాబ్దాలుగా నడుస్తున్న ట్రస్ట్, పేద ప్రజలకి చదువు చెప్పే ట్రస్ట్. అలాంటి ట్రస్ట్లో కావాలని అశోక్ గజపతి రాజు గారిని బయటికి గెంటేసి ఎవరో ఒకరిని తీసుకొచ్చి వీళ్ళు చెప్పినట్టు చేసే వ్యక్తిని అక్కడ పెట్టి ఇప్పుడు మైనింగు, రేపు భూములు కూడా కొట్టేస్తారు. మీకు డౌట్ అవసరమే లేదు. అందుకే కదా వైజాగ్ వెళ్ళింది వీళ్ళందరూ. ఆల్రెడీ ఇడుపులపాయ లుంగిలు వేసుకొని ఇడుపులపాయ రౌడీలందరూ అక్కడ ఉన్నారు. ఎవరు భూమి ఎక్కడెక్కడ ఉంది ఏంటని నిఘా జరుగుతుంది. మరి మీరు వైజాగ్ ప్రజలు అడితే వాళ్ళే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం. మన అందరూ మత సామరస్యం చాలా అవసరం, కలుసుకుంటూ అందరూ ఉండాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నెల్లూరులో ఇట్లనే ఒక రథాన్ని తగలబెడితే మనస్థితితో ఉన్న వ్యక్తి చేశాడు అని చాలా తేలిగ్గా కొట్టేశారు. ఈరోజు ఎందుకు మన సమాధానం చెప్పండి? అంతేకాకుండా గుడిలో విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారు. మీరు గమనిస్తే అనేక జిల్లాలో జరిగింది. నిన్న ఒక అర్చకుడు గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తికి చెప్పాడు, అయ్యా దేవుడి ఆలయము తల దూకోదు ఇక్కడ అని చెప్పినందుకు అతనికి చితక్ బాధ. ఎవరతను? వైకాపా నాయకుడు. అంటే అన్నీ చూస్తుంటే ఎక్కడ పోతున్నావు? అందుకే మేము అడిగాం, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దానిపైన రాబోయే రోజు మేము పోరాడతాం.